నమస్కారం. మన భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా నిలిచిన దేవాలయాలు. అవి కేవలం ప్రార్థనా స్థలాలేనా, లేదా అక్కడ మనకు తెలియని ఆధ్యాత్మిక శక్తి దాగి ఉందా? ఎందుకు కొన్ని చోట్ల మనసు ప్రశాంతంగా మారిపోతుంది? ఎందుకు దేవాలయ ప్రవేశంతోనే గుండె తేలికగా అనిపిస్తుంది? ఈ వీడియోలో హిందూ దేవాలయాల వెనుక ఉన్న రహస్య శక్తి, వాటి నిర్మాణ శాస్త్రం, శబ్దం, శిల్పం, శక్తి మధ్య ఉన్న సంబంధం, శాస్త్రం ప్లస్ ఆధ్యాత్మికత కలయిక అన్నింటినీ తెలుసుకుందాం. దేవాలయం అంటే ఏమిటి? దేవాలయం అనేది కేవలం దేవుని విగ్రహం ఉన్న స్థలం కాదు. అది ఒక శక్తి కేంద్రం. మన ఋషులు దేవాలయాలను భూమి మీద ఉన్న శక్తిరేఖలు అంటే లేలైన్స్, సహజ కంపనాలు, ధ్యానానికి అనువైన ప్రాంతాలు ఆధారంగా నిర్మించారు. అందుకే కొన్ని దేవాలయాల్లో మాట్లాడాలనిపించదు, మౌనంగా ఉండాలనిపిస్తుంది. వాస్తుశాస్త్రం అండ్ ఆలయ నిర్మాణ రహస్యం. హిందూ దేవాలయాలు వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించబడతాయి. గర్భగుడి శక్తి అత్యధికంగా ఉండే కేంద్రం. శిఖరం భూమి నుంచి ఆకాశానికి శక్తిని ప్రసారం చేస్తుంది. ప్రదక్షిణ మార్గం శరీరంలో శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది. గర్భగుడిలో ఉన్న విగ్రహం సాధారణ రాయి కాదు, ప్రత్యేక ధాతువులు, శిలలతో తయారు చేస్తారు. శక్తిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. శబ్దం మరియు మంత్రాల శక్తి. మీరు గమనించారా? గంట మోగినప్పుడు, ఓం శబ్దం వినిపించినప్పుడు మన మెదడు ఒక్కసారిగా ప్రశాంతమవుతుంది. దీనికి కారణం దేవాలయ శబ్దాలు బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని మారుస్తాయి. ఆల్ఫా మరియు తీటా వేవ్స్ను ఉత్పత్తి చేస్తాయి. వేద మంత్రాలు శబ్దం కాదు, అవి వైబ్రేషన్లు. ఆ వైబ్రేషన్లు మన శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దేవాలయాలు మరియు ధ్యానం. పూర్వకాలంలో దేవాలయాలు ధ్యాన కేంద్రాలు. ఋషులు, సాధువులు దేవాలయాలలో దీర్ఘకాల ధ్యానం చేసేవారు. అక్కడ శక్తి ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ శ్రమతో లోతైన ధ్యానం సాధ్యమయ్యేది. ఇప్పటికీ మీరు గమనిస్తే కొన్ని ఆలయాల్లో కూర్చుంటే సమయం తెలియదు, ఆలోచనలు నిశ్శబ్దమవుతాయి. అది ఆ స్థల శక్తి ప్రభావం. ప్రసిద్ధ దేవాలయాల శక్తి విశేషాలు. తిరుమల భక్తి శక్తి అత్యధికం. కాశీ విశ్వనాథ్ మోక్షశక్తి. చిదంబరం ఆకాశతత్వం. శ్రీశైలం ధ్యానం మరియు తపస్సు శక్తి. కోణార్క్ సూర్యమందిరం సౌరశక్తి. ప్రతి దేవాలయం ఒక ప్రత్యేక తత్వానికి ప్రతీక. శాస్త్రం ఏమంటోంది? ఆధునిక శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. వెళ్ళి ఆలయాల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. శబ్ద కంపనాలు మెదడును శాంతపరుస్తాయి. ధూపం, దీపం గాలి శుద్ధి చేస్తాయి. అంటే మన ఋషులు శాస్త్రాన్ని ముందే తెలుసుకున్నారు, దాన్ని ఆధ్యాత్మికంగా అందించారు. దేవాలయం అనుభూతి. దేవాలయం అనేది కేవలం వెళ్ళి వచ్చేసే స్థలం కాదు, అది మన అంతర్గత శక్తిని మేల్కొల్పే స్థలం. తరువాతిసారి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు తొందరపడకండి, కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి, ఆ స్థలాన్ని అనుభవించండి. ఎందుకంటే దేవుడు బయట కాదు, మనలోనే ఉన్నాడు. దేవాలయం ఆ దారిని చూపించే సాధనం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.